కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రాజలింగమూర్తి హత్యకు తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఓ భూ వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్టుగా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని, కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం బీఆర్ఎస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని గండ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని ఒక రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, నాపైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కేసు వేసిండు. ఆ కేసు వేసినందుకే మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణారెడ్డి హత్య చేయించిండని చెప్తా ఉన్నాడు. ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి. ఈరోజు ఆయన పార్టీ శాసనసభ్యుడిగా ఉండేటువంటి వేముల వీరేశం అనేటువంటి ఈరోజు ప్రస్తుత శాసనసభ్యుడు గతంలో ఒక హత్య చేయించిండని చెప్పి ఆ రోజు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అసెంబ్లీ వేదిక మీద కూడా లేనటువంటి మాటలు అనేకం మాట్లాడినట్టు చూస్తాం. వెంకటరెడ్డికి ఇది పూర్తిగా ఒక ఆనవాయితీ అయిపోయింది, ఆనవాయితీతో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది.